ఈరోజు ఈ విషయం మాట్లాడతానని నేను అస్సలు అనుకోలేదు. హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌కి 'పుష్ప' సినిమా చూడాలని రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలో చాలా దారుణంగా చనిపోయింది. చాలా చూస్తుంటే బాధ కలిగింది మనందరికీ. చాలా హర్టింగ్‌గా అనిపించింది. అంటే ఫ్యామిలీతో వచ్చిన ఒక అమ్మాయి తొక్కిసలాటలో చనిపోవడం చాలా చాలా అందరి గుండెలు పిండేసిందని చెప్పొచ్చు. సో, రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సార్ గారు, అదేవిధంగా అల్లు ఆర్మీ ఫ్యాన్స్ కూడా దయచేసి ఆళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎంతో కొంత సహాయపడాలని కోరుకుంటే 'పుష్ప' ఎలా ఉంది? 'పుష్ప' ఉన్న ప్లస్‌లేంది? 'పుష్ప'కున్న మైనస్‌లేంది మాట్లాడుకుందాం. ఒక 'పుష్పలో' కొన్ని డైలాగ్స్ చాలా ప్రభావితం కలిగించాయి. 'పుష్పలో' ఒక డైలాగ్ ఏందంటే, "ఎవడికి బాసు, వాడికి నేనే బాసు, వాడి తండ్రికి నేనే బాసు, వాడి కొడుకుకి నేనే బాసు" అన్న డైలాగు ఇది చాలా మందికి అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు? అంటే ఈ బయటి విషయాలు తీసుకొచ్చి సినిమాలో పెట్టారా? అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నమాట. అంటే సుకుమార్ ఈ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సినిమాలో ఒక ప్లస్ ఏందంటే, సుకుమార్ యొక్క డైరెక్షన్ ఉంటది. చాలా చాలా బాగుంటది. 'రంగస్థలం'తో పోల్చుకుంటే ఈ సినిమా 'పుష్ప' కన్నా మించుంటది. 100% ఈ సుకుమార్ సార్‌కి మాత్రం 100% ఒక అవార్డ్ రావాలి. ఒక నేషనల్ అవార్డ్ రావాలని సినిమాలో కనిపిస్తుంటదన్నమాట. అది అల్లు అర్జున్ సార్ యొక్క పెర్ఫార్మన్స్ ఉంటది సినిమాకి. ఊరా మాస్. ఈ సినిమా బాగుంది, అదిరిపోయిందనే మాట చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఊరా మాస్, రచ్చ రంబోల, దెత్తడి పోచమ్మడి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అన్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. ప్రతి ఒక్క సీను అన్న అయితే బ్లడ్ పెట్టేసాడు. ప్రాణం పెట్టేసాడు సినిమాకి. చాలా చాలా బాగా అనిపించింది. సినిమాలో నిజంగా కొన్ని కొన్ని గెటప్స్ మన జాతర గెటప్, అమ్మోరు జాతర గెటప్ ఏసాడు భయ్యా. నిజంగా 'దిల్ ఖుష్' అని నిజంగా ప్రతి ఒక్క ఫ్యాన్ గూడా కాలర్ ఎగరేసాడు. అంత అనిపించింది. డీఎస్‌పీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని చాలా అనిపించింది. శ్రీవల్లి ఈ సినిమాకైతే ప్రాణం పెట్టేసిందని చెప్పొచ్చు. చాలా ప్లస్ అయింది. తనతో ఒక అంటే ఒక ఎమోషన్ సీన్ చేశారు. చాలా బావుంటది. 'ద ఫీలింగ్ ఏ' సాంగ్‌లో శ్రీవల్లి యొక్క డాన్స్ ఉంటది. నిజంగా 'ఫీలింగ్ ఏ' సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా చాలా అనిపించింది. అన్ని సాంగ్స్ గూడా ప్రతి ఒక్కటి కూడా సింక్‌లో ఉంటాయన్నమాట. మన 'పుష్ప' సాంగ్ గాని, మన 'ఫీలింగ్ ఏ' సాంగ్ గాని, మన 'కిసిక్' సాంగ్ గాని కూడా చాలా చాలా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రడక్షన్ సీన్ ఉంటది. నిజంగా రాజమౌళి చెప్పినట్టుగా అంత క్రేజీ ఉంటదన్నమాట. ప్రపంచంలో ఇంతకంత మంచి ఇంట్రడక్షన్ ఎక్కడ ఉండదు అన్న ఫీలింగ్ ఇక్కడ కలిగింది. సో, ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. అంటే పోలీసులు 'పుష్ప'కి భయపడతారు. చాలా డ్యూటీనే రాజీనామా చేస్తారు. అదొక సీన్ ఉంటది ఎలివేషన్. ఊహించరు అంత చాలా క్రేజ్ ఉంటది. ఇంకోటి సహజంగా జాతర సీన్ ఉంటది. ఒక 20 మినిట్స్ ఉంటది సీను. చాలా చాలా బావుంటది. అంటే అంటే మనం చూసినప్పుడు ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటది. అంటే ఒక ఫైట్ సీన్ ఉంటది. మనం ఊహించము. అది క్రేజీ అంటే క్రేజ్ ఉంటది. మన సెకండ్ హాఫ్‌కి వచ్చిన తర్వాత ఒక్క స్మగ్లర్ డాన్‌గా ఎలా మారాడనేది సినిమాలో చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఫైజల్ ఫైజల్ వర్సెస్ 'పుష్ప' కొన్ని కొన్ని సీన్స్ అసలు మనం ఊహించం. అంత క్రేజ్ ఒక్కొక్కరి తల నరుకుతుంటే ఊత కూత నిజంగా రఫ నరికే 'పుష్ప 2' మీద చాలా రూమర్స్ వచ్చాయి కదా! 'శ్రీవల్లి చనిపోయింది. శ్రీవల్లిని గంధం చెక్కతో కాల్చిర్రు. ఆ శ్రీవల్లి 'పుష్ప 2'లో చనిపోలేదు. కేశవ 'పుష్పకి వెన్నుపోటు పొడవలేదు. 'పుష్ప 2' సినిమాలో సాయి పల్లవి లేదు. ఇది క్లారిటీ. ఈ సినిమాలో లాస్ట్‌లో క్లైమాక్స్‌లో 'పుష్ప 3' ర్యాంపేజ్ అని వదిలారు. 100% ఇది ఉంటే మాత్రం చాలా బావుంటది. ఈ సినిమా ఒక్కసారి కాదు 2 సార్లు చూసినా కూడా చాలా అందరికి బాగా నచ్చింది. మంచి హై వోల్టేజ్ ఉన్న మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ. ప్రతి 'పుష్ప' సినిమాకి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 3 అవర్స్ 20 మినిట్స్ ఉంది కదా! ఒక 20 మినిట్స్ అయితే స్టార్టింగ్‌లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంటది. టీవీలో యొక్క డాన్సు 'కిసిక్' సాంగ్‌లో తనంతా కూడా మాకు అంతా నాకు చూడడానికి అంత ఎఫెక్ట్ అనిపియలేదు. 'సమంత' లాగా అంత అయితే అనిపియలేదు. టీజర్ రిలీజ్ అయింది. 'వేర్ ఈస్ పుష్ప ఈస్ మిస్సింగ్' అని. అది ఎక్కడ కూడా మనకు ఈ సినిమాలో కనిపించలేదు. ఇంకోటేందంటే ఈ సినిమాలో మన 'సునీల్' గాని, 'అనసూయ' గాని అంత స్కోప్ ఇయ్యలేకపోయారనే ఫీలింగ్ కలిగింది. 'బాహుబలి' రికార్డ్ బద్దలు కొట్టాలన్నా, 'నాన్ బాహుబలి' రికార్డ్ బద్దలు కొట్టాలన్నా, 'దంగల్' రికార్డ్ బద్దలు కొట్టాలన్నా ఏకైక సినిమా 'పుష్ప 2'. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిఖర్సైన నిజమైన రివ్యూ చెప్పబడును.